నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఏదైనా అడగొచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీని అబ్జర్వ్ చేసిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ మాట్లాడే మాటలేవి. అందుకు అనుగుణంగానే నిన్న పీఈసీ మీటింగ్ జరిగింది. అంటే ఎన్నికలకు సంబంధించిన కమిటీ నిన్న మీటింగ్ జరిగింది. పెద్ద ఎత్తున అందరూ చిన్న పెద్ద నాయకులు అందరూ ఆ మీటింగ్లో ఏం జరుగుతోంది అనేసి ఒక హడావిడి వాతావరణం అయితే గాంధీ భవన్లో స్పష్టంగా మనకు కనిపించింది. కొన్ని గంటల పాటు ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ అప్లికేషన్లకు సంబంధించి పూర్తిగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు పోటీలో ఉండదలుచుకున్నారు, ఎవరెవరు అప్లై చేసుకున్నారు అనేది ఒక లిస్ట్ అయితే వాళ్ళ ముందు పెట్టారు. అండ్ స్క్రూటినీ చేస్తూ అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఎలక్షన్ కమిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అందరూ ఒక స్క్రూటినీ చేశారు. అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారు. అంటే బీసీలకు ఏంటి, వివిధ కులాలకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, కొత్త వాళ్ళకేంటి, పాత వాళ్ళకేంటి, ఇట్లాంటి అన్నీ కూడా మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలోనే ఫ్యామిలీ ప్యాక్ అంటే మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో చాలామంది వాళ్ళు సీనియర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళ భార్యలకో టికెట్లు ఆశించడం చాలా కామన్. సో ఈసారి కూడా అట్లాంటి డిమాండే ఉంది. అండ్ మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక ఎలక్షన్స్లో విన్ అయిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరిగింది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో, అండ్ ఈ మధ్య జరిగిన కొన్ని సర్వేస్లో కొంత గ్రాఫ్ పెరిగింది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ పెరిగింది అని అనుకోవచ్చు. సో ఈ రీజన్స్తోని ఎలక్షన్ కమిటీకి అయితే చాలామంది అప్లికేషన్ అయితే చేసుకున్న సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపించింది. సో అందులో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పక్కాగా 20 సీట్లలో కాంగ్రెస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అది 40 మందితో రిలీజ్ అవుతుంది అన్న ఒక వార్త కూడా బయటకు వస్తుంది. సో పీఈసీ నిన్న ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఏదైతే జరిగిందో అందులో కొంత స్క్రూటినీ జరిగింది. అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నామని చాలామంది పెద్దలు చెప్పిన సిచ్యువేషన్. కానీ ఒక వార్త కూడా చక్కెర కొట్టింది. అది ఏంటి అంటే, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అండ్ ఇప్పుడున్నటువంటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కొంత మాటల యుద్ధం నడిచింది. అది దేని గురించి అంటే, ఒక ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్లు ఏంటి అని ఈ విషయం పైన వచ్చినప్పుడు మాత్రం మాట అనుకున్నారు. కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కొంత హార్ష్గా కూడా ఏదో మాటలు అన్నారు అన్న వార్తలు మాత్రం చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టిన సిచ్యువేషన్. కానీ చాలామంది పెద్దలు ఈరోజు మాట్లాడుతూ మాత్రం క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేశారు. లేదు, అట్లాంటిది ఏం జరగలేదు. అన్ని విషయాల గురించి మాట్లాడినప్పుడు అక్కడక్కడ గట్టిగా మాట్లాడడం, వాదన గట్టిగా వినిపించడం చేశాం తప్పించి మీరేవైతే వార్తలు ప్రసారం చేస్తున్నారో అవన్నీ అవాస్తవం. అండ్ 40 మంది లిస్ట్ బయటకు వచ్చేసింది, ఈ 40 మంది వీళ్ళే ఉండబోతున్నారు అని ఒక లిస్ట్ ఏదైతే మీరు చూపిస్తున్నారో అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది జస్ట్ నామినల్గా ఒక డిస్కషన్ మాత్రమే చేశాం. ఆ తర్వాత వన్ మోర్ టైం సెప్టెంబర్ 2 రోజు పీఈసీ మీటింగ్ ఉండబోతోంది. ఆ తర్వాత ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది 4న స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఏదైతే ఉందో అందులో పెట్టి 3 రోజుల పాటు ఆ లిస్ట్ ఏవైతే ఫైనల్ చేశారో దాంట్లో పెట్టి డిస్కషన్ చేయబోతున్నారు. ఆ తర్వాత సెంట్రల్ కమిటీకి వెళ్తుంది. సో ఇట్లా 3 వడబోతల తర్వాతనే ఒక లిస్ట్ బయటకు వచ్చి ఎవరు అభ్యర్థులు అనేది ఖరారయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి వార్తలు ఏవైతే మీడియాలో వస్తున్నాయో అవన్నీ అవాస్తవం. అండ్ కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా ఈసారి లిస్ట్ ఏదైతే ఉండబోతోందో ఖచ్చితంగా అన్ని బేరీజ్ వేసుకొని ఎవరెవరికి ఎక్కడెక్కడ బలం ఉందో ఒక సర్వే ప్రకారమే అట్లా ఇవ్వబోతున్నాం. కానీ ఫ్యామిలీ ఎవరెవరైతే 2 టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశలు కొంతవరకు వదులుకోవాల్సిందే. ఎందుకంటే ఈ స్క్రీనింగ్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ ముందు ఆ లిస్ట్ పెట్టిన తర్వాతనే ఫైనల్ కాబోతోంది. సో ఇక్కడే ఒక అసంతృప్తి బయలుదేరింది. ఎందుకంటే చాలామంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లుగా అధికారంలో లేదు కాబట్టి
అయినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా మేమందరం ముందుండి నడిపించాము. అట్లాంటి వాళ్లకు అసలు టికెట్లు లేకుండా ఎవరైతే సీనియర్స్గా చలామణి అవుతున్నారో, ఎప్పటి నుంచో చలామణి అవుతున్నారో, వాళ్ళు ఓడిపోయినా గెలిచినా సరే మళ్ళీ వాళ్ళకే టికెట్లు అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే వాదం వినిపిస్తోంది. సో టికెట్ల లొల్లి స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో. డిమాండ్ ఏమో కానీ ఈ లొల్లేంటి అన్న పరిస్థితి వచ్చేసింది. అందరు అనుకున్నారు కొంత ఈ మధ్య కాలంలో సమన్వయంతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ లొల్లి లేకుండా కొంత బ్యాలెన్స్డ్గా వెళ్తోంది అని అనుకున్నారు. కానీ నిన్న ఏదైతే ఎలక్షన్ కమిటీకి సంబంధించిన ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత మాత్రం చాలా రకరకాలుగా సేమ్ గందరగోళం బయలుదేరింది. సో ఈ ఫ్యామిలీకి సంబంధించిన టికెట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవైతే ఇవ్వకూడదు అన్న డిమాండ్ అయితే చాలా గట్టిగా వినిపిస్తోంది. ఒక్కసారి నేను కొంతమంది ఎవరి అయితే పేర్లు వినిపిస్తున్నాయో ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి ఆయన కొడుక్కి టికెట్ ఆశిస్తున్నాడు. ఈ వార్తలు చాలా రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ఇక రేఖా నాయక్ మొన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సో ఖానాపూర్కి సంబంధించిన రేఖా నాయక్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఆమెకి 2 టికెట్లు ఆశిస్తున్నారు. అది ఖానాపూర్కి సంబంధించి ఆమెకి అండ్ ఆసిఫాబాద్కి సంబంధించి ఆమె భర్తకి టికెట్ ఆశిస్తున్నారు. తనకు తన కొడుక్కి టికెట్ కావాలని సీతక్క కూడా డిమాండ్ చేస్తోంది అన్న వార్తలు నిలుస్తున్నాయి. సో 2 టికెట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు బలరాం నాయక్. దెన్ కొండా మురళి దంపతులు కూడా ఈ రేసులో ఉన్నారు, వాళ్ళకు కూడా 2 టికెట్లు కావాలంటున్నారు. సో తనకు తన కూతురికి టికెట్ అడుగుతున్నారు రాజనరసింహ. ఇట్లా తనకు తన 2 కొడుకులకు అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్లు అడుగుతున్నారు. సో వీళ్ళ లిస్టే ఇంత పొడవుగా ఉంటే ఇంకా కొత్త వాళ్లకు అవకాశం ఎట్లా దొరుకుతుంది? ఇదేనా? ఎప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మారుతుంది? గ్రౌండ్ లెవెల్లో చాలా మంది సెకండ్ క్యాడర్ అండ్ థర్డ్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఇన్నేళ్ల నుంచి కష్టపడుతుంటే కూడా వాళ్ళను గుర్తించకుండా ఇదే ఫ్యామిలీ ప్యాక్ ఇంకెంతకాలం మొయ్యాలి అనేసి కూడా ప్రశ్నలు లేవనెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే ఉందో సెంట్రల్ ఏ విధంగా ఆలోచిస్తుంది, నిజంగా ఎంత కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వబోతోంది? ఎందుకంటే ఇప్పుడు ఈ టికెట్ల వడబోతల్లోనే కాంగ్రెస్ పార్టీ భవితవ్యం కూడా ఉండబోతోంది అన్న వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో సో ఫ్యామిలీకి సంబంధించిన టికెట్లు అంటే ఫ్యామిలీలో ఒక్కరికి మాత్రమే టికెట్ అనేది ఒక విధానం తీసుకుంటే మాత్రమే ఇవన్నీ ఏవైతే వాదనలు వినిపిస్తున్నాయో లేకపోతే ఈ ఆగ్రహాలు ఏవైతే మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నల వర్షంతో ముంచెత్తున్న నేపథ్యంలో వీటికి ఆన్సర్స్ లభిస్తే కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం లేదు. ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ల పంచాయతీ ఎప్పటి నుంచో జరుగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కాకుండా నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా డిఫరెంట్గా వెళ్ళింది అన్న వాదన వినిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఏవైతే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ ఉంటుంది, సీనియర్స్ జూనియర్స్ మధ్యలో ఇట్లాంటి పంచాయతీ ఉంటుంది, సీనియర్స్ మధ్యలో సమన్వయం లేదు అన్న వాదన ఏదైతే ఉందో అది కొంతవరకు పక్కకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే మాత్రం ఇవన్నీ పక్కన పెట్టాల్సిందే. కాంగ్రెస్ హైకమాండ్ ఎవరైతే టికెట్ వాళ్ళకే అని అనౌన్స్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా వాళ్ళకి మాత్రమే వర్క్ చేయాలి. ఇట్లాంటి ఆదేశాలు మాత్రం సెంట్రల్ నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఇట్లా ఎవరికైతే ఫ్యామిలీలో 2కి 3కి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లబోతోందా లేకపోతే స్ట్రిక్ట్గా ఉండబోతోందా? నిజంగానే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మారిపోయి ఈసారి కొత్త కాంగ్రెస్ లాగా ముందుకు రాబోతోందా? వీ షుడ్ వెయిట్ అండ్ సీ.